ఈ వార్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సో ఇది ఎప్పటి వరకు ఆగుతుందని మీరు అనుకుంటున్నారు? వరల్డ్ వార్ 1 ఒక స్త్రీ వల్ల జరిగిందంట. 3rd ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఫేక్ న్యూస్లన్నీ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి వాళ్ళ టీఆర్పీల కోసం, రీచ్ కోసం. ఫస్ట్ శిక్షలు ఏళ్ళకి పడాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్స్టెంట్ వెయిట్ లాస్. ఇన్స్టెంట్ వెయిట్ లాస్ అనేది ఇప్పుడు ఇన్స్టెంట్గా బ్యూటీ అనేది గ్లో వచ్చేయడం అనేది ఇంపాసిబుల్. బ్యూటీ నిజంగానే. హాయ్ డియర్స్, వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. సో మనతో పాటు డాక్టర్ స్వాతి ఉన్నారు, ఆల్టర్నేటివ్ మెడిసిన్ థెరపిస్ట్, కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్ అండ్ యోగా గురువుగా చాలా మంచి ఫెమిలియర్ అనమాట. సో ఆమెతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే. నమస్తే. కమింగ్ టు కాంట్రా ఇండికేషన్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్స్టెంట్ వెయిట్ లాస్. చాలామంది సెలబ్రిటీలు సన్నగా అయిపోతున్నారని చెప్పి మ్యాక్సిమం కామన్ పీపుల్ కూడా ట్రై చేస్తున్నారు. రకరకాల స్టెరాయిడ్స్ యూజ్ చేయడం, రకరకాల థియరీలు, రకరకాల క్లినిక్స్ నుంచి వచ్చిన సజెషన్స్ తీసుకొని అవుతున్నారు. కానీ తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ప్రాణాలకి ప్రమాదం వస్తుంది. సో ఇన్స్టెంట్ వెయిట్ లాస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి? ఈ ఫస్ట్ క్వశ్చన్ నేను నిన్నే అడగాలనుకుంటున్నాను దేవ్. నేను దేవుని చూసి ఒక 1 year అవుతుందా? 1.5 year అప్రాక్సిమేట్లీ. అప్పుడు కొంచెం బొద్దుగా ఉన్నావు కదా, ఇప్పుడు కొంచెం బాగానే వెయిట్ లాస్ అది అయ్యో. ఏం చేసావు? నేను న్యాచురల్ గానే చేస్తున్నాను, అన్ని తింటున్నాను, టైంకి పడుకుంటున్నాను, వర్కౌట్ చేస్తున్నాను. చూసారు, నేను చెప్పే ఆన్సర్ దేవ్ చెప్పేశాడు. దట్ ఈస్ ట్రూ. ఓకే. ఇన్స్టంట్ వెయిట్ లాస్ అనేది ఎప్పుడు మంచిది కాదు. బరువు చాలామంది ఉంటారు. ఇప్పుడు న్యాచురల్గా హెరిడిటరీ వైజ్ బరువు ఉండేవాళ్ళు ఉంటారు, అవునా? అలాగే అనారోగ్యాల వల్ల కూడా పుట్ ఆన్ వెయిట్ ఉంటారు. దాంట్లో థైరాయిడ్ ఒకటి. ఓకే. కొంతమంది ఫుడ్ తీసుకునే విధానంలో వెయిట్ గెయిన్ అవుతారు, కొంతమంది స్ట్రెస్ వల్ల గెయిన్ అవుతారు. చాలా కారణాలు ఉంటాయి. నువ్వు దేని వల్ల వెయిట్ గెయిన్ అయ్యావు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్ ఉన్నవాళ్ళు ఎవరైనా లావు ఉన్నారనుకో, నేను లావు ఉన్నాను కదా అని ఫుడ్ మానేసాడు అనుకో, నీరసించిపోతాడు, షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయి. దానికి టయానికి కంట్రోల్ చేసుకోలేదనుకో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే అవకాశాలు ఉంటాయి. రకరకాలు ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, నరాలు చచ్చి పడిపోవచ్చు. సో అలాగా ఎలాగ పడితే అలాగా వెయిట్ లాస్ జర్నీ అనేది చేయకూడదు. అండ్ ఇన్స్టంట్ వెయిట్ లాస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఒక వ్యక్తి ఒబేజ్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలంటే మ్యాక్సిమం మంత్లీ 2 to 3 kgs వెయిట్ లాస్ అనేది ప్రాపర్ వే ఆఫ్ లూజింగ్ వెయిట్ అనమాట. సో ఎలాగ వెయిట్ లాస్ అవ్వాలి? నువ్వు తినే టయానికి హెల్తీ డయట్ తినాలి. తింటూ స్ట్రెస్ని అవాయిడ్ చేయాలి. చాలామంది స్ట్రెస్ ఎలాగ అవాయిడ్ చేస్తామంటే, అవసరమైనప్పుడు నీకు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని సొల్యూషన్ తీసుకురావడానికి 100 దారులు పరిగెడతారు మనుషులు. సో దీనికి కూడా సొల్యూషన్ తీసుకురావడానికి ప్రయత్నించాలి. స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి ఏం చేయాలి? కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకోవాలి, కొంచెం బ్రీదింగ్ నేర్చుకోవాలి, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ నేర్చుకోవాలి. ఇలాంటివన్నీ చేస్తూ హెల్దీ డయట్ పాటిస్తూ వెయిట్ లాస్ అయితేనే ఆరోగ్యానికి మంచిది. చాలామంది ఇలాగా అన్నెసెసరీగా నెలలో 10 kgs, నెలలో 8 kgs ఇలాగ కొన్ని పౌడర్స్ని వాడి, ప్రోటీన్ పౌడర్స్ని, ఇంజెక్షన్స్ని తీసుకొని ఇలాగంతా వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఆ మొమెంటరీగా వాళ్ళకి తెలియదు, కానీ అది అయిన నెలకు, 2 నెలలకు, 3 నెలలకు వాళ్ళ కిడ్నీలు పాడైపోయాయని వస్తుంది. అప్పుడు వరకు లేని కొత్త కొత్త అనారోగ్యాలు వస్తాయి. అప్పుడు వరకు లేనంత వెయిట్ కూడా పుట్ ఆన్ అయిపోతారు కూడా కొంతమంది. సో ఇలాగుంటాయి. బట్ బెటర్ డోంట్ టేక్ రిస్క్ విత్ లైఫ్. లైఫ్ అనేది ఎందుకు హ్యాపీగా ఉండడానికే కదా. సో దాన్నే మనం రిస్క్లోకి వేసేస్తే సో బెటర్ ఏదంటే ప్రాపర్ వేలో వెళ్ళాలి. ఒక ప్రాపర్ సర్టిఫైడ్ థెరపిస్టుల దగ్గరికి వెళ్ళి అన్నీ ప్రాపర్గా తెలుసుకొని, మీకు ఏమైనా అనారోగ్యాలు ఉంటే అనారోగ్యం నిమిత్తం కూడా ప్లానింగ్ వేరే ఉంటుంది, ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, డయటరీ అలవాట్లు వేరే ఉంటాయి. అవునా? షుగర్ ఉన్నోళ్ళు స్వీట్ తినకూడదు.
న్యూట్రిషన్స్ అన్ని కిడ్నీ ఇష్యూ ఉన్నోడు ప్రోటీన్ తినకూడదు, ఇలాగ రకరకాలు ఉంటాయి కదా. కానీ ఇది తెలియక నార్మల్గా ఇప్పుడు ఇందాకల క్వశ్చన్కి ఇది కంటిన్యూషన్ అనుకోండి, చాలా క్లినిక్స్ మీద ఇప్పుడు ఇలానే మీరు చెప్పిన థియరీస్ అన్నిటికి యాంటీగా వెళ్ళి వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉన్నా సరే చేసుకుంటా పోవడం వల్ల తర్వాత వాళ్ళే సఫర్ అయ్యి రిటర్న్గా వాళ్ళనే తిడుతున్నారు క్లినిక్స్ వాళ్ళని, ఫేక్ అని ఇదని. సో అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే మనకి ఇటువంటి వాటికంతా ట్రీట్మెంట్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఓకే, ఒకటి ఫుడ్ ద్వారా ట్రీట్ చేస్తారు, అంటే అన్నీ ఒకే చోట ఉండవు ఇప్పుడంతా. మనకి ఒకప్పుడు ఒక డాక్టరే అన్ని రోగాల్ని ట్రీట్ చేసేవాడు కదా, అవునా? మన చిన్నప్పుడు మన పెద్దలు ఉన్నప్పుడు అన్ని రోగాల్ని ఒక డాక్టరే ట్రీట్ చేసేవాడు. ఇప్పుడు ఏమైపోయింది, ప్రతి డిపార్ట్మెంట్ స్కిన్కి ఒకళ్ళు, ఓకే, బోన్స్కి ఒకళ్ళు, హార్ట్కి ఒకళ్ళు, కిడ్నీకి ఒకళ్ళు, ఐస్కి ఒకళ్ళు, మళ్ళీ దాంట్లో కూడా స్పెషలైజేషన్స్, దాంట్లో కూడా మళ్ళీ ట్రీట్మెంట్స్లో చాలా రకాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు, అవునా కదా? సో అలాగా అవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు న్యాచురోపతి కానీ ఏవైతే మనం ఇప్పుడంతా మార్కెట్లో ఉంటున్నాం, రకరకాల ట్రీట్మెంట్స్లో కూడా డిఫరెంట్గా ఎవరికి వాళ్ళు డిఫరెంట్గా ట్రీట్ చేస్తూ వస్తున్నారు. ఓకే మ్యామ్, ఒక చిన్న డౌట్. యాక్చువల్లీ ఇప్పటి వరకు వస్తున్న ఈ స్కామ్లు ఇవన్నీ హెలోపతిక్ మెడిసిన్ నుంచి వస్తున్నాయి. అంటే మ్యాక్సిమం అంటే ఉండే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి పేషెంట్స్ హెల్త్ పోయి ప్రాణాలు పోయే సిచ్యువేషన్స్ ఓన్లీ హెలోపతిక్ మెడిసిన్ యూసేజ్ వల్ల జరుగుతుంది. ఆయుర్వేదిక్, హోమియోపతిక్ ఇలా అదర్ మన ఇండియన్ బేస్డ్ కల్చర్ నుంచి పుట్టుకొచ్చిన మెడిసిన్ నుంచి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నేను వినలేదు. ఆ కేసులు కూడా ఎక్కువగా లేవు, చాలా మైన్యూర్ కేసెస్ ఉన్నాయి. అది కూడా ఆ పేషెంట్ హెల్త్ కండిషన్ వల్ల జరిగినవే తప్ప ఇండియన్ ఆయుర్వేదిక్ అదే ఇండియన్ మెడిసిన్ వల్ల, ఆయుర్వేదిక్ వల్ల, తర్వాత హోమియోపతి వల్ల చాలా తక్కువ ఉన్నాయి. సో దీని మీద మీ కామెంట్స్ ఏంటి? అండ్ హెలోపతిక్ మెడిసిన్కి మన ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతిక్ మెడిసిన్కి తేడా ఏంటి? యు ఆర్ రైట్. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకునేదే కాదు సైడ్ ఎఫెక్ట్స్ అని, నువ్వు చెప్పింది కాదు నీ రైట్తో, నేను చెప్పింది కాదు రైట్తో. నువ్వు గూగుల్లో వెళ్ళు, గూగుల్లో ఏ మెడిసిన్కి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అది అలోపతి మెడిసిన్స్కి ఉంటాయి ఇవన్నీ. అదే నువ్వు ఆయుర్వేదం కానీ, హర్బ్స్ కానీ, హోమియో కానీ, ఇంకేమేమి ఉన్నాయి కదా ఇవన్నిటికి, అంటే ఆల్టర్నేటివ్ థెరపీస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన మెడిసిన్స్కి ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. రీజన్ ఫియర్ ఆఫ్ డెత్ అనేది వచ్చింది అనుకో, ఏ రోగం గురించి అన్నా, అప్పుడు మనము ఏం చేస్తాం, మనకి ఫస్ట్ డాక్టర్ కాబట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. యాజ్ ఏ డ్యూటీ, యాజ్ ఏ డాక్టర్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఒక లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి, ఈ రోగానికి ఇది రాయాలి, ఈ రోగానికి ఇది రాయాలి అని వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, అవునా? ఇక్కడ జడ్జ్ చేసి డిసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? పేషెంట్, అవునా? సో దేనివల్ల నాకున్న అనారోగ్యానికి విదౌట్ సైడ్ ఎఫెక్ట్స్ రికవరీ ఎలా ఉంటుంది, ఎంత పీరియడ్ పడుతుంది, నేనే అంటే దానికి తగ్గట్టు నన్ను నేను ఎలా మార్చుకోవాలి అనేది చాలా చాలా అవసరం. అవన్నీ మార్చుకోకుండా వాళ్ళని వీళ్ళని ఇంకెవరిని అనుకుంటూ కూర్చుంటే ఏమీ ఉపయోగం లేదు, అవునా? ఇంకోటి చెప్తాను, ఈ మధ్య కాలంలో నువ్వు అన్నట్టుగానే చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా, ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఇక్కడ చూడాలి, అంటే ఇది నిజంగానే వాళ్ళు తప్పు చేస్తున్నారా? ఈ మధ్య కాలంలో ఒకళ్ళు పాపులర్ అయితే ఒకళ్ళని దించే యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఇవి కూడా జరుగుతాయి. బిజినెస్ని జనాల్లో ఫియర్ని క్రియేట్ చేసినప్పుడు ఒక బిజినెస్ పడిపోతుంది, ప్రోడక్ట్ వాల్యూ తగ్గిపోతుంది, లేదా మనం సంథింగ్ అనే వాతావరణం వచ్చేసింది ఇప్పుడు. అలా చూడకూడదు మనం. ఆ ట్రీట్మెంట్లో ఎవరేం వాడుతున్నారనే చూడాలి. అది ఎవరైనా సరే, ఎవరెవరినన్నా బ్లేమ్ చేసుకొని ఎవరేమన్నా చెప్పని అవి చూసి మనం డిసిషన్ అవ్వకూడదు. యాజ్ ఏ పర్సన్ నేను డిసిషన్ తీసుకోవాలి. నేను వెళ్ళిన చోట ఏంటి, వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, వీలైనంత న్యాచురల్ విషయాల్ని సజెస్ట్ చేశారా, లేకపోతే ఇంకేమైనా కెమికల్స్ని ఇండ్యూస్ చేస్తున్నారా, ఇవన్నీ గమనించుకోవాలి, అవునా? ఇప్పుడు చాలా రకాల ఇంజెక్షన్స్ వస్తున్నాయి కదా, అది గ్లూటాథయోన్ అంటున్నారు, తర్వాత అంటే చాలా ఉన్నాయి అందరికీ తెలిసినవే మార్కెట్లో, కానీ అవి మిస్యూజ్ అవుతున్నాయా లేదంటే
డోసేజ్ పెరగడం వల్ల అలా జరుగుతుందా, ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల? ఎందుకంటే వాళ్ళ క్లినిక్స్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక డాక్టర్ అయితే ఉంటున్నారు అని చెప్తున్నారు, కానీ రిమైనింగ్ వాళ్ళందరినీ నార్మల్గా వాళ్ళే అసైన్ చేస్తున్నారు. సో దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళ మీదకే రివర్స్ అవుతుంది ఇప్పుడు. అంటే మీరు అన్నారు కదా, ఒక బిజినెస్ని దింపడానికి చాలా మంది ట్రై చేస్తారు. సో వాళ్ళ సైడ్ తప్పు ఉంది కాబట్టే కదా వీళ్ళు అంత పక్కాగా ఒక కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ చేస్తున్నారు. సో వాటి మీద మీ ఒపీనియన్? దీంట్లో ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఒక హాస్పిటల్కి మనం వెళ్ళామనుకో, మెయిన్ డాక్టర్ ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత దాని తర్వాత జూనియర్ డాక్టర్స్ లేకపోతే దాని కింద స్టాఫ్ వాళ్ళందరూ మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రతి ట్రీట్మెంట్స్కి ఒక డిసైడెడ్ క్వాలిఫికేషన్, సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకే, అది ఉందా లేదా చూసుకోవాలి. అసలు నాలెడ్జ్ లేని వాళ్ళని ఎప్పుడు పెట్టకూడదు, అది చాలా అవసరం. ఎందుకంటే తెలుసో తెలియక వాళ్ళు సజెస్ట్ చేసింది వీళ్ళు కరెక్ట్గా చేశారని మనం ఎలా నమ్ముతాం? ఓకే, అండ్ మీరు ఇప్పుడు పర్మనెంట్ మేకప్ వల్ల ఇప్పుడు ఇన్స్టెంట్గా బ్యూటీ అనేది గ్లో వచ్చేయడం అనేది ఇంపాసిబుల్. నార్మల్ మనం ఎంత పాన్స్ పౌడర్ రాసినా చెమట పడితే మళ్ళీ బ్లాక్ అయిపోతాం. అంతే, అది దేవుడిచ్చిన అందాన్ని మనం ఏం చేయలేం కదా. సో అలాంటిది వీళ్ళు పర్మనెంట్ మేకప్ అంటున్నారు, ఏవో డ్రిప్స్ అంటున్నారు, గ్లూటాథయోన్ అంటున్నారు, అండ్ దెన్ చాలా స్టెరాయిడ్స్ వాడుతున్నారు, చాలా ఎసెన్షియల్స్, కెమికల్ ఎసెన్షియల్స్ ఎక్కువ ఉండే, కెమికల్స్ ఉండే ఎక్కువ, అంటే అన్నెసరీ కెమికల్స్ ఉండే ఎలిమెంట్స్, అదే కంపోజిషన్స్ ఉండే ఎక్కువ క్రీమ్స్ కానీ తర్వాత సిరమ్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? నేను ఈ విషయానికి ఒకటి చెప్తాను. బ్యూటీ నిజంగానే ఒక ఇంపార్టెన్స్ రోల్ని ప్లే చేస్తుంది, అవునా? మా క్లినిక్కి కొంతమంది వస్తారు అబోవ్ 60 years ఏజ్ వాళ్ళు కూడా. ఒక 2-3 దగ్గర కన్వర్సేషన్ జరిగింది కూడా మీకు చెప్తాను. వాళ్ళు నన్ను అడుగుతారు, స్వాతి మేడం నాకు ఇంత రింకల్స్ కూడా ఉండే కాదు, 60+ అబోవ్ 60+ వాళ్ళు. ఓకే, అంటే దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ దేర్ అపియరెన్స్ అనేది నాకు అక్కడ అర్థమైంది. ఆ ఏజ్లో కూడా ఉంటుంది. ఆ బ్యూటీకి చూడండి ఎంత బ్యూటీ అనేది ఎంత పవర్ఫుల్ అనేది. అంత ఏజ్లో కూడా నేను ఇంకా అందంగా ఉండాలి, బాగా కనిపించాలి అనే కోరిక అందరిలో ఉంటుంది అనేదానికి ఒక ఎగ్జాంపుల్. ఏమైనా ఉంటాయా ఈ రింకల్స్ పోవడానికి అని అడిగినప్పుడు నాకు నిజంగానే అక్కడ అనిపించింది, ఎస్ బ్యూటీ ఇండస్ట్రీ. అందుకనే అనుకుంటా బ్యూటీ ఇండస్ట్రీ ఇప్పుడు కొన్ని కోట్ల బిజినెస్ చేస్తుంది ఆల్ ఓవర్ వరల్డ్. నిజంగా చెప్పాలి అంటే మీరు 1000 కాదు కదా, 10,000 రూపాయల ఏమైనా ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చి మీరు రాసుకొని మీరు రేపో వారం తర్వాత 10 రోజుల తర్వాత అందంగా తయారవుతారు అనేది మాట అబద్ధం. మరి ఎందుకని ఆడియన్స్కి అంత, అదే కస్టమర్స్కి అంత ఎంతూజియాజం? అదొక రకమైన వ్యసనమే అనుకోవాలి, వ్యసనమే అనుకోవాలి. నిజంగా బ్యూటీ అనేది మనం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలాగా అంటే చెప్తాను. ప్రాపర్ వేలో మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టక్కర్లే. ఇప్పుడు ఈ నెల వెళ్తారు, ఆ బ్యూటీ ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళకి ఉంటుంది కన్సల్టేషన్ నెక్స్ట్ మంత్, ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ దానికోసం ఎంత టెన్షన్ పడిపోతుంటారు. మళ్ళీ నేను నెక్స్ట్ మంత్ వెళ్ళాలి, దానికి అరేంజ్ చేసుకోవాలి. ఇలాంటి తెలవని డిప్రెషన్స్ తయారైపోతాయి. అక్కడ డబ్బు లాస్ అవుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, మళ్ళీ దానివల్ల ఇంకో 4 ప్రాబ్లమ్స్ రావడం తప్పితే ఏముండదు. సో ఇక్కడ బ్యూటీని ఎలా పెంచుకోవాలి న్యాచురల్గా అంటే, వాటర్ తాగుతున్నావు కదా, ఫస్ట్ ఇది వాటర్. మన బాడీలో 70% ఏముంటుంది, వాటరే ఉంటుంది. వాటర్ రోల్ అంతా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ బాడీని క్లెన్స్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది, అబ్జార్ప్షన్ని హెల్తీగా చేస్తుంది. ఇవన్నీ బాగుండాలి అంటే మనం ఒక బ్యూటీని మనం ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వాటర్ని తాగాలి. చూడండి, వాటర్ తాగితే సరిపోద్దంట, మీరేమో ఏవేవో చేస్తున్నారు. మేడం నెక్స్ట్ వాటర్ తాగాలి. సెకండ్ థింగ్, మన ఫుడ్లో వైటమిన్ సిని పెంచుకోవాలి. మంచిగా ఏముంది, నిమ్మకాయ ఎంతండి కాస్ట్? 5 రూపీస్. 10 రూపాయలకి 4-5 వస్తాయి కదా. అంటే 5 రోజులు లెమన్స్ హైయెస్ట్ వైటమిన్ సిని మనం తాగొచ్చు. పొద్దున్నే లేవగానే లెమన్ హనీ వాటర్ తాగండి, దీనికన్నా బెస్ట్ ఏదీ లేదు. ఓకే, వైటమిన్ సి రిచ్ ఉన్నాయన్నీ యాడ్ చేసుకోండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మంచిగా తినాలి. స్కిన్ బాగుండాలంటే డైజెషన్ బాగుండాలి.
డైజెషన్ దెబ్బ తినకూడదంటే టయానికి తినాలి, హెల్తీ ఫుడ్ తినాలి. ఇవన్నీ చేసి మనము ఇంట్లో చేసిన వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, ప్రోటీన్స్ అవన్నీ పక్కన పెట్టి వెళ్ళి ప్యాక్డ్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్ ఇవన్నీ మంచిగా తింటే ఎలా వస్తుంది బ్యూటీ? కాదు మేడం, ఇంకో చిన్న డౌట్. ఇప్పుడు మీరు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటర్, లెమన్, వైటమిన్స్ తీసుకోమన్నారు కదా, వీటితో పాటు స్మోక్ చేస్తారు కదా, స్మోక్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ పని చేస్తాయా? 100% పని చేస్తుంది. కానీ నువ్వు స్మోక్ వల్ల ఏదైతే డ్యామేజ్ నడుస్తూ ఉంటుందో అది కూడా నడుస్తూ ఉంటుంది. ఇంటర్నల్ డ్యామేజ్ వీటికన్నా చాలా ముఖ్యమైనది చెప్తున్నాను. మీరు అందంగా ఉండాలి, మీ గ్లో పెరగాలి, మీరు అంటే స్కిన్ హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ మీ లైఫ్లో సాడ్నెస్ని అవాయిడ్ చేయాలి. ఓకే, ఇంపాసిబుల్. నెక్స్ట్ ఇంపాసిబుల్ అంటే ఏం చేయలేము, ఓకే పాసిబుల్ చేసుకోగలగాలి. సాడ్నెస్ని అవాయిడ్ చేయడానికి ఏం ప్రాక్టీసెస్ చేయాలి అది చేయాలి. వరీని అవాయిడ్ చేయాలి. ఈ రెండిట్ని కనుక అవాయిడ్ చేస్తే బ్యూటీ అనేది మెయింటైన్ అవుతుంది, త్వరగా ఏజింగ్ అవ్వదు. సో దానికి కావాల్సినవి చేసుకోవాలి. ఎనీథింగ్ ఈజ్ ఇన్వైటెడ్ బై అస్, అవునా, అలాగే రిజెక్టెడ్ బై అస్. సో దట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్ వాట్ వీ విల్ యాక్సెప్ట్, వాట్ విల్ రిజెక్ట్ అనేది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గ్లోకి. ఓకే, సో ఇది న్యాచురల్ రెమెడీస్ ఫ్రీగా వచ్చినాయి, యూస్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఆక్యుపంక్చర్, హీలింగ్ థెరపీ చేస్తూ ఉంటారు. నేను లైవ్లో చూశాను. ఎలా అంటే నేనే ఎగ్జాంపుల్, నేనే చెప్తున్నా. ఒక 2 weeks ఆర్ 10 days నుంచి దగ్గు తగ్గట్లా నాకు. నేను కొన్ని మెడిసిన్స్ అంటే హెలోపతిక్ మెడిసిన్ యూజ్ చేశాను. మెడిసిన్ కాల్డ్, వాడు నాకు తగ్గలేదని చెప్పి కొంచెం యాంటీబయాటిక్స్ కూడా యాడ్ చేశారు. సో యూజ్ చేస్తున్నాను. ఆ టైంలో మిమ్మల్ని కొన్ని అదొక నేను అనుకోలేదు అలా మీట్ అవుతానని చెప్పి. వేరే వర్క్ ఆ రోజే ఫస్ట్ టైం నువ్వు మా క్లినిక్ వచ్చావు. క్లినిక్లో మీట్ అయ్యాను. నేను నమ్మలా, సో నమ్మలేదు. నేను మీ దగ్గరికి పేషెంట్స్ ఉన్నారని రాలేదు కూడా. సో మీరే కనుక్కొని మరి ఏంటి దగ్గుతున్నావు ఒకసారి రా అని చెప్పి ట్రీట్మెంట్ చేశారు. ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్, ఏవో నాడి పల్స్ పట్టుకొని చూసి ప్రాపర్ సెంటర్స్ మీద పిన్ చేసి తీశారు. విత్ ఇన్ అంటే చేసిన వెంటనే రిలీఫ్ రాలేదు, కానీ విత్ ఇన్ 24 hours రిలీఫ్ వచ్చింది. నేను షాక్ అయ్యాను. అంటే ఒక హెలోపతిక్ డాక్టర్కి కొన్ని వేల తగలేసిన మూమెంట్స్ నుంచి చాలా సింపుల్ వేలో వితౌట్ మెడిసిన్ క్లియర్ చేసేయడం అనేది నేను అదొక మిరాకిల్ లా ఫీల్ అయ్యా. నువ్వు నాకు కాల్ కూడా చేసావు తర్వాత. అది ఎలా మేడం నిమిషంలో తగ్గిపోయి ఎలా చేయగలిగారు, నా ప్రాబ్లం సాల్వ్ అయిందని అడిగావు. అవును, ఎందుకంటే నేను రెస్పిరేటరీ థెరపిస్ట్కి కన్సల్ట్ అయ్యాను, జనరల్ ఫిజిషియన్కి కన్సల్ట్ అయ్యాను, పల్మనాలజిస్ట్ అంటారు, రెస్పిరేటరీ స్పెషలిస్ట్ అదే పల్మనాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యాను. వాళ్ళ వల్ల కూడా కాలేంది. చాలా సింపుల్ అంటే వాళ్ళ వల్ల అవుతుండేనేమో. నేను డ్రగ్స్ కూడా వాళ్ళు డ్రగ్స్ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ కూడా ప్రాపర్ వేలోనే యూజ్ చేస్తున్నా, కానీ 1.5 week నుంచి తగ్గట్లేదు. అలాంటిది చాలా సింపుల్ గా తగ్గిపోయింది 1 day లో. సో వాట్ ఈజ్ హీలింగ్ థెరపీ? హీలింగ్ థెరపీని ఇండియాలో చాలా కొన్ని ప్లేసుల్లో చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది. అవేర్నెస్ లేదు కొన్ని ప్లేసుల్లో, నమ్మట్లా. అంటే సైన్స్ స్టూడెంట్లు వాళ్ళు చదివేది హెలోపతిక్ మెడిసిన్ కి సంబంధించి కాబట్టి మాక్సిమం నమ్మట్లా. సో వాట్ వుడ్ యూ సే అబౌట్ హీలింగ్ థెరపీ అండ్ ఆక్యుపంక్చర్? ఓకే, ఆక్యుపంక్చర్ అనేది యాక్చువల్గా మన భారతదేశానికి సంబంధించినటువంటి వైద్యమే, మన ట్రెడిషనల్ ట్రీట్మెంట్. ఏం జరిగింది అంటే అప్పట్లో మన వాళ్ళు దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వక దీన్ని చైనాలో ప్రాక్టీస్ చేయడం జరిగింది. అక్కడ పాపులర్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఒక సిస్టము మన వైపు కూడా పాపులర్ అయింది, స్ప్రెడ్ అయింది. దీంట్లో ఇంత కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు సింపుల్ డిసీజెస్ నుంచి క్రానిక్ డిసీజెస్ వరకు కూడా మనం ట్రీట్ చేయొచ్చు. బేసిక్గా నేను ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు మీ హార్ట్ ఉంది, ఇప్పుడు నేను చెయ్యి ఎత్తమంటే నువ్వు చెయ్యి ఎత్తుతావు, చెయ్యి దించమంటే దించుతావు. ఎందుకు దించుతాను అంటే నేను చెప్పిన ఒక ఇన్స్ట్రక్షన్ని నువ్వు తీసుకొని నువ్వు మూమెంట్ చేసావా లేదా? చేసావు.
నేను అడుగుతాను ఇప్పుడు ఒక్క నిమిషం నీ హార్ట్ని ఒక్క నిమిషం ఆగి తర్వాత కొట్టుకోమనవా అంటే ఆగుద్దా? అది ఆగదు. ఆగుద్దా? అలాగే బ్రీదింగ్, నువ్వేమన్నా అంటే నేను తీసుకుంటున్నాను అని ఆలోచించుకుంటూ బయటకు వేస్తున్నాను అని ఆలోచించుకుంటూ బ్రీదింగ్ చేస్తున్నావా? ఫ్లోలో అయిపోతుంది, న్యాచురల్గా జరుగుతుంది కదా. సో దెర్ ఈజ్ అ వైటల్ ఎనర్జీ విచ్ ఫ్లోట్స్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఒక వైటల్ ఎనర్జీ ఉంటుంది, శక్తి. ఈ శక్తి మన బాడీని మొత్తం ప్రాపర్గా ఫంక్షన్ అయ్యేలాగా చూసుకుంటుంది. ఎక్కడైతే ఈ శక్తి ఆగుతుందో, ఎటు ఏరియాకి అది ఫ్లోట్ అవ్వాలో, ఎక్కడ అది ఎటువంటి పని చేయాలో అది ఆగిందనుకో అప్పుడు ఈ అనారోగ్యాలన్నీ వస్తాయి. దీంట్లో చాలా రకాల సిస్టమ్స్ ఉంటాయి. దాని ఫ్లోటింగ్ ఒక వేని మనం స్టడీ చేస్తాం. సో ప్రతి ఆర్గన్కి దానిదే అయిన నేచరు, దానిదే అయిన ఫంక్షన్ ఉంటుంది. నీ గుండె ఏమో బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుంది, నీ లంగ్స్ ఏమో ఆక్సిజన్ విషయంలో పనిచేస్తున్నాయి, కిడ్నీ ఏమో వాటర్ ఫంక్షనింగ్ చేస్తుంది. అన్నీ సేమ్ లేవు కదా. సో ఎలాగా మనకి అలోపతిలో మొత్తం మన అనాటమీని ఎలాగ స్టడీ చేస్తామో మేము కూడా మొత్తం అంతా చదువుకోవాలి. చదువుకున్న ఆ నాలెడ్జ్తో ఈ ఎనర్జీ ఎలాగ మన బాడీలో వర్క్ చేస్తుంది దీని మీద అంతా మనకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. నేను ఫిలిం కాల్డ్ పొన్నియిన్ సెల్వన్. పొన్నియిన్ సెల్వన్లో చోళరాజులో చోళ డైనస్టీ బేస్డ్ ఆన్ ఫిలిం కదా. అందులో వాడికి ఒకరికి ఎఫెక్ట్ అవుతుంది, చోళరాజు తండ్రికి ఎఫెక్ట్ అయితే వెనక పిన్నులు పొడిచారన్న. అవును. సో మీరు ట్రీట్ చేసిన తర్వాత నేను ఆ ఫిలిం సమ్వేర్ చూసా ట్రావెలింగ్ లో. అమ్మా అప్పటి నుంచి ఉందా ఇది అనిపించింది. తర్వాత నేను అనాలిసిస్ చేశాను ఆ ఫిలింకి వర్క్ చేసిన డైరెక్టర్స్ని కానీ తర్వాత కొంతమందిని అసోసియేట్స్ని కానీ కనుక్కుంటే నాకు తెలిసింది ఏంటంటే అది ఆక్యుపంచర్ మన పురాతన వైద్యం. అది అందుకనే ఆ సినిమాలో పెట్టారు, అది రియల్ గా జరిగింది. ఆ బుక్ లో కూడా ఉంది. పొన్నియిన్ సెల్వన్ అని ఒక బుక్ ఉంటది, చాలా పెద్ద బుక్. అది అందులో కూడా ట్రీట్మెంట్ గురించి ఉంది అని చెప్పాను. సో నేను చాలా షాక్ అయ్యాను. అది నేను మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ నేను చాలా మెస్మరైజ్ అవుతున్నా. సో చాలా మంది పేషెంట్స్ నమ్మట్లేదు, కొంతమంది నమ్ముతున్నారు. నమ్మే పేషెంట్స్కి ఎక్కువ రిపీటెడ్ వాళ్ళు రిఫర్ చేసే ఇది కూడా బాగానే ఉంది. కానీ వితౌట్ మెడికేషన్, వితౌట్ నైఫ్, వితౌట్ సిజర్, వితౌట్ బ్లేడ్ అసలు హౌ కెన్ యూ ట్రీట్? ఎలా మీరు క్లియర్ చేయొచ్చు? నేను ఆ నాడిలోనే మాకు తెలిసిపోతుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది. అంటే రక్త ప్రసరణలో ప్రాబ్లం ఉందా, అక్కడ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ అయి ఉందా, లేదా లోపల ఏదైనా ఫ్రాక్చర్ అయి ఉందా, దానికి తగ్గట్టు ఈ శరీరం పంచభూతాలతో ఉంది. ఈ ట్రీట్మెంట్ అంతా పంచభూతాలతోనే నడుస్తుంది. హీలింగ్ అనేది ఇప్పుడు మనం ఒక హాస్పిటల్లో ఒక ఆపరేషన్ చేయించుకున్న తర్వాత డాక్టర్ ఏమని చెప్తారు? కౌన్సిలింగ్ చేస్తారు. టయానికి తినండి, పడుకోండి, మంచిగా నీళ్ళు తీసుకోండి, ఫ్రెష్ గాలి తీసుకోండి. ఆ హీలింగ్ అనేది మళ్ళీ ఆయన కూడా అక్కడ ఆ పంచభూతాల గురించే కదా చెప్తున్నారు. మనం పుస్తకాల్లో చదువుకున్నాం బ్రెయిన్ ఆపరేషన్స్, హార్ట్ ఆపరేషన్స్ ఒకప్పుడు ఈ ఫెసిలిటీస్ లేనప్పుడు, ఈ సిస్టమ్స్ లేనప్పుడే చేసేవాళ్ళు. మరి ఎలా చేసేవాళ్ళు? నేచర్ని ఉపయోగించుకునేవాళ్ళు. ఇప్పుడు బ్రెయిన్ ఆపరేషన్ చేయాలంటే ఏరియా అంతా నమ్ చేయాలి. అలాగే పేషెంట్ బాడీలో మళ్ళీ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ రాకుండా ఉండాలి. అలాంటి ఒక సిస్టమ్స్ అప్పట్లోనే ఉండే, నేచర్లో ఉండే ఎన్నో హర్బ్స్ని ఉపయోగించి వాళ్ళు ఆ ఒక పరిస్థితిని ఏర్పరిచి ఆపరేషన్లు చేసేవాళ్ళు. స్టిచ్చింగ్ ఇప్పుడైతే ఎలా చేస్తున్నాం, అప్పుడు మరి వాళ్ళు ఎలా చేసేవాళ్ళు స్టిచ్చింగ్? అవన్నీ మనిషి ప్రాణాలని కాపాడేవాళ్ళు. అలాంటి నాలెడ్జ్, అలాంటి శక్తి మన భారతదేశపు ఒక ఏమనాలి, ఐశ్వర్యం అనాలి, సంపద అనాలి. సో అలాంటి ఒక సిస్టమ్స్ వల్ల ఇప్పుడు మీరు నమ్ముతావో నమ్మవోదే ఎన్నో క్రానిక్ ఇష్యూస్ ఓన్లీ మన ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ వల్ల ట్రీట్ అయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రేపో ఎల్లుండో క్యాన్సర్తో చనిపోతాను అనేవాళ్ళు ఇలా ఆల్టర్నేటివ్ థెరపీస్ తీసుకుని బతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవును. అండ్ ఈ సైకలాజికల్గా సఫర్ అవుతున్న చాలామంది పేషెంట్స్, ఏదర్ లవ్ ఫెయిల్యూర్లు కానీ, డివోర్స్లు కానీ, లేదంటే పర్సనల్ లైఫ్ ఏదైనా ప్రాబ్లం రావడం కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం, వీళ్ళని కూడా చాలామంది పేషెంట్స్ని సైకలాజికల్గా క్యూర్ చేసే హీలింగ్ థెరపిస్టులని ఏంటి న్యూరో సర్జన్సే రిఫర్ చేస్తున్నారు. సో బెనిఫిట్స్ ఆఫ్ హీలింగ్ థెరపీ అబౌట్ స్ట్రెస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లవ్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ అంటే ఏం చెప్తారు? ఎనర్జీ అనేది ఒకటి ఉంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం.
ఇప్పుడు నువ్వు ఫోన్ వాడుతున్నావు, నేను ఎక్కడో దూరంలో ఉండి నీతో మాట్లాడుతున్నాను, నేను చెప్పాలనుకున్నది నీకు కన్వే అవుతుందా లేదా? ఈవెందో అక్కడ మనం ఒక వస్తువుని వాడుతున్నా కూడా అది ఎలా కన్వే అవుతుందంటే దెర్ ఈజ్ సమ్ ఫ్రీక్వెన్సీ. నువ్వు ఆ ఫ్రీక్వెన్సీలోనే కమ్యూనికేట్ చేస్తే నీకు అది కన్వే అవుతుంది. అలాగే హీలింగ్ అనేది ఉంది. ఇప్పుడు చాలామంది డిస్టెన్స్ హీలింగ్ అని, రేకి అని, రకరకాల హీలింగ్స్ అన్నీ ఉన్నాయి కదా. దాంట్లో వాళ్ళు కొన్ని కమాండ్స్ చెప్తూ ఉంటారు, అవునా? సో ఇదంతా వర్క్ అవుతుంది. అక్కడ అది ఎలాగ వర్క్ అవుతుందో దీనికి సంబంధించిన ఫ్రీక్వెన్సీలో దాన్ని పని చేస్తున్నారు కాబట్టి అది వర్క్ అవుతుంది 100%. సో హీలింగ్ అనేది ఉంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. నువ్వు అన్నట్టుగా న్యూరో ఫిజిషియన్స్ వీళ్ళందరూ సజెస్ట్ చేస్తున్నారు అని అంటే నేనే చెప్తాను. నా దగ్గర ఉన్న ఒక 5 కేసెస్ వేర్ దేవర్ బెడ్ రిడన్, ఓకే, వీ సజెస్టెడ్ మ్యూజిక్ థెరపీ. ఎలాగా వాళ్ళకున్న డిసీజ్ ఏముంది, వాళ్ళ మెంటల్ కండిషన్ ఏముంది, వాళ్ళు ఎటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళ ఫ్యామిలీని అడిగితే చెప్తారు కదా, ఈ విషయంలో మా వాళ్ళు ఇలాగ ఉంటారు, ఇలాగ ఉండరు, ఇలాగా అని తెలుస్తాయి కదా. వాళ్ళకి సంబంధించిందంతా ఒక డేటాని తీసుకొని వాళ్ళకు ఒక మ్యూజిక్ థెరపీని ప్రిపేర్ చేస్తాం. ఆ మ్యూజిక్ థెరపీ ఇవ్వడం ద్వారా ఎంతోమంది కోలుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది నిద్ర పట్టని వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు దానికోసం మందులు మింగుతారు, ఇంకా ఎక్కడెక్కడికో వెళ్తారు, ఈవెన్ వాళ్ళకి అడిక్షన్స్ కూడా వెళ్ళిపోతారు. ఆల్కహాల్ అడిక్షన్కి వెళ్ళిపోతారు, నిద్ర పడట్లేదు, డ్రగ్స్కి వెళ్ళిపోతున్నారు. నా దగ్గర రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు, మేడం ప్లీజ్ మీరు ఏం అడిగితే అది ఇస్తాను, నేను పడుకుని 6 నెలలు అయింది, నాకు నిద్ర కావాలని అడిగాడు. సో మన దగ్గరకు వచ్చారు, 1 వీక్ ట్రీట్ చేశాను. ఆఫ్టర్ 1 వీక్ హీఈస్ వెరీ హ్యాపీ. మంచి నిద్ర అనేది మొదలైంది. మేడం మీకు ఏం కావాలి అని అన్నది. ఏమి వద్దయ్యా, ముందు నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకో, స్ట్రెస్ని అవాయిడ్ చేయి, నీ హెల్త్ని నువ్వు చూసుకో, పీస్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన చేంజెస్ తెచ్చుకో అని చెప్పాం మనం. అంతే, అది చాలా అవసరం. అంటే డబ్బు కూడా నిద్రని కొనలేదు, చూసావా? దేనికోసం అయితే పరిగెడుతూ మనం ఏదైతే మన లైఫ్లో లాస్ చేసుకుంటామో మనం అది మన దగ్గరకు వచ్చినా కూడా మనకి ఏది బేసిక్గా కావాలో అది మన దగ్గర ఉండదు. సో ఇది చాలా చాలా అవసరం. దీంట్లో మీకు హీలింగ్ థెరపీస్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంటే మనం చెప్పేదానికన్నా ఆ థెరపీ ట్రీట్మెంట్ని తీసుకుంటారు కదా, వాళ్ళ అనుభవాల్ని మనం విన్నప్పుడు మనకి ఆ జెన్యునిటీ అనేది అక్కడ తెలిసిపోతుంది. చాలామంది మనసు బాగోలేదు, నేను వెంటనే గుడికి వెళ్ళాలి అని అంటారు. ఇంట్లో పెద్ద ఇంట్లో ఉంటారు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు, పెద్ద సర్కిల్ ఉండి అంత ఎంజాయబుల్ లైఫ్ ఉన్నా కూడా నాకు మనశ్శాంతి లేదు, నేను ఇమీడియట్గా గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్తేనే నాకు మనశ్శాంతి వస్తుంది అనే వాళ్ళు మనం వింటామా వినమా? ఎంతమందిని? అలాగే వాళ్ళు గుడికి వెళ్తారా, కాసేపు అక్కడ స్పెండ్ చేసిన తర్వాత అబ్బాయి ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉందని చెప్తారు చాలామంది. టెంపుల్ అనేది కూడా ఒక హీలింగ్ థెరపీ ప్లేస్. ఇలాగా హీలింగ్ వేలో చాలా ఉంటాయి. సో ఎవరికి ఏది మనసుకి నచ్చి కనెక్ట్ అవుతారో ఆ ఒక థెరపీని తీసుకోవడం వల్ల తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ రికవర్ అవుతున్నారు. రికవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డయాబెటిక్ పేషెంట్స్కి ఈ హీలింగ్ థెరపీలో ఏమైనా రికవర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయా? డయాబెటిక్ పేషెంట్స్కి రికవర్ అవ్వాలి అంటే ఫస్ట్ డయట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఫిట్నెస్ అనేది వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు యోగా కానీ, ప్రాణాయామం కానీ, అలాగే ఫుడ్ డయట్, షుగర్స్ అవాయిడ్ చేయాలి, వాళ్ళు ఫైబర్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవాలి, డైజెషన్ అయ్యే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ని తీసుకోవాలి, స్ట్రెస్ని అవాయిడ్ చేయాలి, ప్రాపర్ స్లీప్ని తీసుకోవాలి. ఇవన్నీ చాలా అవసరం. ఇవన్నీ చేసినప్పుడే డయాబెటిక్కి ఒక సొల్యూషన్ వస్తుంది. కొన్ని హెర్బల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర, అవి నిజంగానే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. డయాబెటిక్ని మనం రివర్స్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువ దాంట్లో ఉన్నాయి. సో అలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ ప్రీషియస్ టైం. మీరుండే బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి మా ఆడియన్స్ని చాలా అవేర్నెస్ ఇచ్చినందుకు ఆడియన్స్కి వెరీ సూన్ మళ్ళా కలవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ప్రాపర్ యూస్ఫుల్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్ ఫర్ మోర్ informative content. Stay tuned. Dev Tampala.